దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. భారత వాతావరణ శాఖ ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలోని అంధేరి, కింగ్ సర్కిల్, గాంధీ మార్కెట్, దాదర్, వర్లీ, గోరేగావ్, పరేల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు మందగించాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రైలు సేవలపై కూడా వర్షాల ప్రభావం పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాల రాకపోకల్లో కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల ప్రభావంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రవాణా సేవలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సహాయక బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. నీటి నిల్వలున్న ప్రాంతాల్లో మోటార్ పంపుల ద్వారా నీటిని తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న రోజుల్లో కూడా ముంబైతో పాటు కొంకణ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హైటైడ్ హెచ్చరిక కూడా జారీ చేశారు. సముద్రంలో భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉండడంతో మెరైన్ డ్రైవ్తో పాటు సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దని సూచించారు. చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచే ముంబైలో భారీ సముద్ర అలలు ప్రజలను ఆందోళన గురిచేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, సముద్రంలో ఏర్పడిన హైడ్రేట్ కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మెరైన్ డ్రైవ్ వద్ద అలలు భారీగా ఎగిసిపడ్డాయి. భారీ అలలు సముద్ర తీరాన్ని దాటి రోడ్డు వరకు రావడంతో అక్కడికొచ్చిన సందర్శకులు, పర్యాటకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలను సముద్ర తీరానికి దూరంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు తోడు 4 మీటర్లకు పైగా ఎత్తులో హైటైడ్ నమోదయ్యే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలేర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మెరైన్ డ్రైవ్తో పాటు నగరంలో పలు తీర ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అలాగే ప్రజలు అవసరం లేని పక్షంలో సముద్ర తీర ప్రాంతాల్లో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో ముంబై తీరంలో హైటైడ్ ప్రభావం కనిపించడం సాధారణమే. అయినప్పటికీ ఈసారి భారీ వర్షాలు కూడా తోడవడంతో సముద్ర అలలు మరింత ఉధృతంగా మారాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అధికారిక హెచ్చరికలను పాటిస్తూ సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు.